హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. కీర్తనలు 31వ అధ్యాయము. ఏమి తెలియదా? ఏమి ఫ్లాష్ కీర్తనలు 31వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. కీర్తనలు 31:3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చొప్పున నన్ను నడిపించు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే నీ నామమును బట్టి నన్ను నడిపించు. హల్లెలూయా. మన అంశం ఏంటిది ఈరోజు? నీ నామమును బట్టి నన్ను నడిపించు. హల్లెలూయా. మరి ఈ 31వ కీర్తన మరి ఎవరు రాశారంటే దావీదు భక్తుడు రాశాడు. హల్లెలూయా. ఎవరు రాసిండ్రు? దావీదు భక్తుడు రాశాడు. మరి దావీదు భక్తుడు ఇక్కడ ఈ 3వ వచనంలో ఏమంటున్నాడంటే నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు ఎప్పుడు మరి ఎందుకు ఈ ప్రార్థన దావీదు భక్తుడు చేయగలుగుతున్నాడంటే దావీదు భక్తుడు ఎప్పుడు కూడా దేవుని పైన మరి దావీదు భక్తుడు ఆధారపడేవాడు. హల్లెలూయా. దేవా నువ్వే నన్ను చూసుకో, దేవా నువ్వే నన్ను నడిపించు, అన్నిటిని కూడా దేవునికి అప్పగించేవాడు. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు అంటాడు, నీ మార్గమును నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేయము అంటాడు. హల్లెలూయా. మన ప్రవర్తన అంతట్లో ఏం చేయాలంటే ఆయన దేవుని అధికారానికి ఒప్పుకోవాలంట, దేవునికి వదిలిపెట్టాలి. దేవా నన్ను నువ్వు నడిపించని చెప్పి. హల్లెలూయా. మరి దేవా నన్ను నువ్వు నడిపించని చెప్పి నువ్వు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే కనుక దేవుడు నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడు? నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటున్నాడు. ఎందుకు నీ నామమును బట్టి అని చెప్పి ఎందుకు ఇక్కడ వాడుతున్నాడు అంటే మనం చేసే క్రియలను బట్టి దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం కానీ ఘనత కానీ కలుగుతుంది. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. మనం అపవిత్రంగా జీవిస్తే దేవునికి విరోధమైన క్రియలు మనం కలిగిన వారంగా ఉంటే కనుక దేవుని నామానికి ఏమవుతుంది? అపవిత్రత కలుగుతుంది. దేవుని నామానికి మరి దూషణ, మరి దేవుని నామం మనల్ని బట్టే దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి మరి ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడంటే నీ నామాన్ని బట్టి నన్ను నడిపించ అంటే నీ నామాన్ని చూసుకో. నేను చెడు క్రియలు నేను కలిగిన వానిగా ఉంటే కనుక నీ నామానికి అవమానం కలుగుతుంది. నేను మంచి క్రియలు కలిగిన వానిగా ఉంటే నీ నామానికి ఘనత కలుగుతుంది. కాబట్టి నీ నామాన్ని నువ్వు చూసుకొని నీ నామాన్ని బట్టి నన్ను నడిపించు. హల్లెలూయా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. హల్లెలూయా. మనంతట మనము నీతిమంతులుగా ఉండాలంటే చాలా కష్టం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఉండాలనుకుంటూ ఉండొచ్చు, కానీ ఎంత ఉండాలనుకున్నా కానీ 100% అయితే కంప్లీట్గా పరిశుద్ధులంగా అస్సలు 100% అయితే మనం ఉండలేము. అవునా? హల్లెలూయా. నువ్వు ఎంత ఉండాలనుకున్నా కానీ ఏదో ఒక తప్పు ఎక్కడో ఒక దగ్గర 99 మంచి క్రియలు చేసినా కానీ ఏదో ఒక పొరపాటు అనేది మరి మన ద్వారా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అది దేవుడు ఏమంటున్నా అంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు అంటాడు. దేవునికి ఏమో ఆయన ఉన్నట్టుగా మనం ఉండాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. కానీ మనకేమో అది కానే కాదు. మనకి
ఎంత నీతిమంతులుగా ఉందామనుకున్నా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. అయితే 100% మనం నీతిమంతులుగా ఉండాలంటే ఎవరు నడిపియాలి? మనల్ని దేవుడు నడిపియాలి. అనేది ఇప్పుడు ఇక్కడ దావీదు భక్తుడు నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటున్నాడు. త్రోవ చూపి నన్ను నడిపించమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకేమో సంపూర్ణమైన వాక్యం ఉంది, దావీదుకు ఉందా అంటే లేదు. దావీదు ఖాళీ ధర్మశాస్త్రం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా దేవుడు మనకు త్రోవ చూపించండి. ఇప్పుడు దావీదుకేమో సంపూర్ణమైన వాక్యం లేదు కాబట్టి దావీదు దేవుని అడుగుతున్నాడు, త్రోవ చూపించి నడిపించి అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు త్రోవ చూపించాడు. యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గమును అంటాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. నా ద్వారానే మీరు తండ్రిని చూడగలుగుతారంట. నా ద్వారానే పరలోక రాజ్యంలో నిత్య జీవంలో మీరు ప్రవేశిస్తారంటారు. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు వాక్యం ఎవరు అంటే యేసు ప్రభు. హల్లెలూయా. అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మనకేం చేసిండంటే ఆయన మార్గాన్ని దేవుడు మనకు కనపరిచాడు. హల్లెలూయా. ఏ విధంగా జీవిస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తావో అది దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు బోధించండి. హల్లెలూయా. ఇప్పుడు మనకు త్రోవ తెలుసు, మనకు మార్గం తెలుసు ఇప్పుడు మనకి. హల్లెలూయా. అయితే ఆ మార్గం ఇప్పుడు మనం ఈ మార్గంలో మనం నడవాలి. దావీదుకేమో సంపూర్తిగా తెలియదు త్రోవ. తెలియదని కాదు, ఎందుకంటే అప్పటికే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, పదాజ్ఞలు దేవుడు ఇచ్చిండు. తెలియదు అన్నది కాదు, కానీ మనకు తెలిసినంత దావీదు తెలియదు. హల్లెలూయా. మనకు తెలిసినంత దావీదు తెలియదు. మనకు తెలిసినంత మనకు సంపూర్ణమైన వాక్యంను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు త్రోవ చూపించాడు. దేవుడు మనకి ఏ విధంగా జీవిస్తే ఇప్పుడు మనకు తెలుసు, ఏ విధంగా జీవిస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఎందుకంటే సంపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. సృష్టిని సృష్టించిన దగ్గర నుంచి సృష్టి అంతమైపోయేంత వరకు ఏం జరుగుతుంది, ఎలాంటి క్రియలు కలిగి ఉంటే నీకు నాశనం కలుగుతుంది, ఎలాంటి క్రియలు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఎలాంటి క్రియలు కలిగి ఉంటే నిత్య జీవంలో ప్రవేశిస్తావు, ఇదంతా కూడా దేవుడు బైబిల్లో రాసి మన చేతిలో పెట్టాడు దేవుడు. అంతా ఇప్పుడు మనకంతా క్లియర్గా ఉంది. అప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకు అంత ఏం క్లియర్గా లేదు. ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల కంటే ఒక విషయంలో చెప్పాలంటే బైబిల్లో ఉన్న భక్తుల కంటే మనం చాలా గ్రేట్. ఎందుకంటే మనకు తెలిసినంత వాక్యం ఎవ్వరు కూడా తెలియదు బైబిల్లో. 40 మంది భక్తులు రాశారు. ఎంతమంది రాశారు బైబిల్ను? 40 మంది భక్తులు రాసిండ్రు. ఆ 40 మంది భక్తులకు కూడా సంపూర్ణమైన వాక్యం లేదు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి చూసుకుంటే కనుక సృష్టి గురించి సృష్టిని దేవుడు ఏ విధంగా సృష్టించాడు అన్నది కొద్దిగంత వాళ్ళకు బయలుపరచబడ్డది. అయితే అంతం ఎట్లుంటుందో అందరికీ తెలియదు. ఏదో కొంతమందికి దానియేలుకు కొన్ని విషయాలు దేవుడు కొంతమందికి బయలుపరిచాడు. హల్లెలూయా. అయితే ఈ 40 మందికి ఇప్పుడు బైబిల్ 40 మంది రాశారు. 40 మంది ఒక్క దగ్గర కూర్చొని రాసిందా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు. ఒకరికొకరు కనెక్షన్ ఏం లేదు. హల్లెలూయా. ఒకరికొకరికి అస్సలు కనెక్షన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయాలలో ఉన్నారు. హల్లెలూయా. ఆ 40 మంది రాసిందంతా కూడా ఒక్క దగ్గర సమకూర్చి దేవుడు మనకి బైబిల్గా మన చేతిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ 40 మంది రాసిందంతా కూడా ఇప్పుడు మనకు తెలుసు. కానీ 40 మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధనలో మనం తీసుకుంటే కనుక యేసు ప్రభు 12 మంది శిష్యులు వాళ్ళు ఏం రాసిండ్రు అనేది పౌలుకు తెలియదు.
హల్లెలూయా. పౌలు ఏం రాసిండు అనేది 12 మంది శిష్యులకు తెలియదు. హల్లెలూయా. కానీ అదంతా కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. సంపూర్ణమైన వాక్యం మరి బైబిల్లో ఏ భక్తుని కూడా లేదు. దేవుడు వాళ్ళకి ఏదైతే మరి బయలుపరిచాడో అదే వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. పూర్తిగా తెలియదు. పౌలు భక్తునికి అంతం గురించి తెలుసా అంటే కొన్ని విషయాలే తెలుసు. ఏం తెలుసు పౌలు భక్తునికి అంటే కనుక మరి ప్రధాన దూత బూర ఊదినప్పుడు మరి విశ్వసించిన వారందరూ కూడా మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ముందు చనిపోయిన వాళ్ళు మొదట అక్షయులుగా లేస్తారు. ఆ టైంలో మరి ఆ బూర ఊదిన టైంలో బ్రతుకున్న వాళ్ళు భూమిపైన ఉన్న వాళ్ళు మార్పు నొంది మహిమ శరీరమును ధరించుకొని ఎత్తబడతారు. ఇది తెలుసు పౌలుకు. హల్లెలూయా. క్రీస్తు విరోధి వస్తాడు మరి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో, ఇది తెలుసు పౌలుకు. కానీ సంపూర్తిగా అంతం అనేది ఎట్లుంటుంది అనేది తెలియదు. మరి సంపూర్తి అంతం అనేది ఎట్లుంటుంది అనేది మరి యోహాను భక్తునికి దేవుడు బయలుపరచాడు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. దేవుడు ఎట్లా మరి భూమిని మరి మరి అంతం చేయబోతున్నాడు, ఎట్లా మరి దేవుడు మరి ఎలాంటి మరి ఎట్లుంటుంది అంత్యకాలంలో అన్నది యోహానుకు బయలుపరిచాడు. హల్లెలూయా. యోహానుకు బయలుపరిచింది పౌలుకు తెలియదు. ఎందుకంటే మరి యోహాను ఎప్పుడు చనిపోయాడంటే పౌలు తర్వాత. మొదలు పౌలు చనిపోయాడు, తర్వాత యోహాను చనిపోయాడు. పౌలు చనిపోయిన తర్వాతనే యోహానుకు ప్రకటన గ్రంథము మరి దేవుడు మరి రాసే కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. సంపూర్ణమైన వాక్యం ఎవరికి కూడా లేదు బైబిల్లో. మనకు సంపూర్ణమైన వాక్యం మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి బైబిల్లో ఉన్న భక్తుల కంటే మనం చాలా గ్రేట్. ఎందుకంటే సంపూర్ణమైన వాక్యం మనకి ఇవ్వబడ్డది. వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా గ్రేటే. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు గ్రేట్ అంటే సంపూర్ణమైన వాక్యం లేకపోయినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునితో సహవాసం చేసి, మనం సంపూర్ణమైన వాక్యం ఉన్నా సరి అయిన మార్గంలో మనం నడవలేకపోతున్నాం. వాళ్ళ సంపూర్ణమైన వాక్యం లేదు. ఎలాంటి సమయంలో ఉన్నారంటే సంపూర్ణమైన వాక్యం లేని సమయంలో ఉన్నారు. ఆ సమయంలో దేవుని వెంబడించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నవారు. మరి అబ్రహాము గురించి అయితే పౌలు భక్తులు అంటారు, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో మరి అతడు దేవుని నమ్మాను అంటాడు. హల్లెలూయా. ఎక్కడ పోవన్నో తెలియకపోయినా కానీ బయలుదేరాడు దేవుడిచ్చిన వాగ్దానం నమ్మి అంటాడు. అదే నిరీక్షణకు ఆధారం లేదు అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ లేదు. ఇప్పుడు మనకి 40 మంది భక్తులు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. బైబిల్లో ఉన్న భక్తులందరూ మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాం అన్నది మరి మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. అబ్రాహాముకి ఎలాంటి ఎగ్జాంపుల్ లేదు, దావీదుకి ఎలాంటి ఎగ్జాంపుల్ లేదు, బైబిల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ లేవు. ఎగ్జాంపుల్స్ లేని మరి నిరీక్షణకు ఆధారం అనేది లేని సమయంలో ఉన్న వాళ్ళు బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా సంపూర్తిగా కొత్త నిబంధనలో ఉన్న కన్నా కొద్దిగా అంత ఉంది. పాత నిబంధన మరి గ్రంథం అప్పటికి రాయబడింది కాబట్టి యేసు ప్రభు వచ్చేటప్పటికి, కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకన్నా కొద్దిగా అంత ఐడియా ఉంది, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి అంత ఎగ్జాంపుల్స్ ఏం లేవు. నిరీక్షణకు ఆధారం అనేది లేదు. అలాంటి సమయంలో కూడా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో సహవాసం కలిగి మరి నడుచుకున్నారు. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఆ విషయంలో వాళ్ళు చాలా గ్రేట్. హల్లెలూయా. మరి వాళ్ళకి ఎవ్వరు కూడా లేని వాక్యము మనకు అనుగ్రహింపబడ్డది. సంపూర్ణమైన వాక్యం మనకు అనుగ్రహింపబడ్డది కాబట్టి ఈ విషయంలో మనం చాలా గ్రేట్. హల్లెలూయా. దేవుడు మనకు సంపూర్ణమైన వాక్యం ఇచ్చిండు. దేవుడు మనకి సంపూర్ణమైన వాక్యం ఇచ్చి మన చేతిలో పెట్టేసిందంటే మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తుండు, మనకు త్రోవ చూపిస్తున్నాడు. త్రోవ చూపించిండు దేవుడు మనకి. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా జీవిస్తే, నువ్వు ఏం చేస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తావు అనేది అంతా కూడా రాసి దేవుడు మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు త్రోవ తెలుసు అంటారా, తెలియదంటారా? త్రోవ తెలుసు మనకి, ఎట్లుంటుందో బాగుంటుందో అది తెలుసు మనకి. కానీ మనం అట్లుండవు.
ఎట్లుంటే బాగుంటుందో అది తెలుసు. నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా మరి జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడన్న సంగతి మనకు తెలుసు. కానీ మనం అది పాటించలేకపోతూ ఉంటాం. మనకు త్రోవ తెలుసు, ఇప్పుడు తెలియదని కాదు, మనకు త్రోవ తెలుసు, కానీ ఆ త్రోవలో మనం నడవలేకపోతున్నాం. హల్లెలూయా. ఆ త్రోవలో మనం నడవడానికి మరి అసలు నడవలేకపోతున్నాం మనం ఆ త్రోవలో. హల్లెలూయా. మరి సాతానుకు కూడా ఇష్టం లేదు కదా. మనము నడుద్దాం అనుకున్నా కానీ సాతాను కూడా ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రకంగా నిన్ను పడేయడానికి చూస్తూ ఉంటాడు. మన శరీరం ఏంది బలహీనమైంది కాబట్టి మన శరీరం ఎక్కువ, మన హృదయం ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతుందంటే పాపానికి అట్రాక్ట్ అవుతుందంట. కాబట్టి నువ్వు ఎంత నీతిమంతుడుగా ఉండాలనుకున్నా కానీ సాతాను యొక్క తంత్రాలను బట్టి నీ హృదయం ఏమవుతుంది, ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేసేస్తుంది, ఎక్కడో ఒక దగ్గర పాపంలో పడిపోతున్నావు. హల్లెలూయా. 100% నువ్వు దేవుని త్రోవలో నువ్వు నడవలేకపోతున్నావు. హల్లెలూయా. మరి దేవుని త్రోవ ఎలాంటి త్రోవ అంటే మరణమే లేని త్రోవ. చూడండి ఇక్కడ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12 కాదు, సామెతలు 12 చివరి వచనం 28వ వచనం చూడండి. చాలు. నీతి మార్గం నందు ఏముందంట, జీవం ఉందంట. దాని త్రోవలో ఏం లేదంట, మరణమే లేదంట. అంటే మరణం అంటే మనకు 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటేమో భూమి పైన మరి ఆత్మ శరీరము వేరు కావడం ఒక మరణము. రెండవది నీ యొక్క ఆత్మ అగ్నిగుండంలో పడద్రోయబడ్డం రెండవ మరణం. హల్లెలూయా. నీ ఆత్మ శరీరం వేరు కావచ్చు, నీ ఆత్మ శరీరం ఖచ్చితంగా వేరు కావాలి. ఎందుకంటే రక్త మాంసములంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు మరి ప్రధాన దూత బూర ఊదినప్పుడు మనం ఇట్లనే ఎత్తబడం, మన శరీరం ఏమవుతుందంటే మహిమ శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ శరీరం పోవాలి మనకి ఖచ్చితంగా. ఈ శరీరం ఏం కావాలి, ఈ శరీరం పోవాలి మనం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శరీరం ఉంటుంది. నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరం ఉండదు. ఈ శరీరం ఖచ్చితంగా పోవాలి. ఈ భూమి పైన నీ ఆత్మ శరీరం ఖచ్చితంగా వేరు కావాలి. అయితే నీ ఆత్మ దేంట్లో పడద్రోయబడద్దు, అగ్నిగుండంలో పడద్రోయబడద్దు. అరే, దేవుని దృష్టికి మరణము అంటే ఏంటిదంటే నీ యొక్క ఆత్మ అగ్నిగుండంలో పడద్రోయబడ్డమే మరణం దేవుని దృష్టికి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇక్కడ నీతి మార్గంలో మంది ఏముందంటున్నాడు, జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అంటున్నాడు. అంటే ఈ త్రోవలో నీతి మార్గంలో నడిచేవానికి మరి అగ్నిగుండం అనేది లేదు. హల్లెలూయా. వాడు సరాసరి యేసు ప్రభువు అంటారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి కూడా యాక్చువల్గా అయితే ప్రతి మనుషుడు కూడా దేనికి పాత్రుడు, మరణానికే పాత్రుడు. ప్రతి మనిషి కూడా పౌలు భక్తుడు అంటారు, ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి ప్రభు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటారు. అంటే మరి నిత్య జీవాన్ని ఎవరు కూడా పొందలేకపోతున్నారు. ఎందుకంటే అందరు కూడా మరి పాపం చేసిన వాళ్ళు, ఏదో ఒక పొరపాటు, మరి ప్రతి మనిషి కూడా ఏదో ఒక పొరపాటు చేస్తున్నవాడే. కాబట్టి ఏ వ్యక్తి కూడా మరి నిత్య జీవంలో నిత్యమైన ఆనందంలో ప్రవేశించే అర్హత లేనివాడే. ప్రతి ఒక్కరు కూడా దేనికి పోవాల్సిన వారంటే
అగ్నిగుండంలో పడద్రోయబడవలసిన వారు చేసిన తప్పులను బట్టి. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభువు నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని మార్గంలో నువ్వు నడవడం ద్వారా ఏం జరుగుతుంది? మరణానికి పోవాల్సిన వ్యక్తివి నువ్వు జీవానికి పోతున్నావు. హల్లెలూయా. మరి నా యందు విశ్వాసం ఉంచువాడు అని చెప్పి ఎందుకు అంటున్నాడు యేసు ప్రభు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నీలో విశ్వాసం అనేది ఉందంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు దేవునికి ఇష్టలుగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉంచడమే నీకు కష్టం, అవునా కదా? నీ విశ్వాసానికి పరీక్ష అనేది వస్తూ ఉంటుంది, పరీక్ష కలుగుతుంది. మరి పేతురు భక్తుడు అంటాడు, అమూల్యమైన విశ్వాసం నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడినట్లు అమూల్యమైన నీ విశ్వాసం మనకు పరీక్ష కలుగుతుంది అంటాడు. మరి మొదటి పేతురు పత్రికలో ఒకసారి చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. చాలు. నశించిపో సువర్ణము అంటే బంగారము మరి ఏమవుతుందంటే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటున్నాను. మరి బంగారంను భూమిలోకి వెళ్ళి తీసి డైరెక్ట్గా దాన్ని ఒక ఆభరణంలాగా చేస్తారా? చేయగలుగుతారా? చేయలేరు. దాన్ని అగ్నిలో వేస్తేనే మరి అది మరి శుద్ధమైన బంగారంగా మారి మరి ఏ ఆభరణం కావాలనుకుంటే ఆభరణం, ఉంగరం కావాలనుకుంటే ఉంగరము, నెక్లెస్ కావాలనుకుంటే నెక్లెస్ లాగా చేయగలుగుతావు, అది అగ్నిలో వేయబడినప్పుడే. అట్లనే మరి నశించిపోవు ఈ సువర్ణము అగ్ని పరీక్ష చేత ఏ విధంగా శుద్ధపరచబడుతుందో మరి అమూల్యమైన విశ్వాసానికి ఏమవుతుందంట? శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మన విశ్వాసం కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా ఇంకొక ఎత్తు. పౌలు భక్తుడు కూడా ఏమంటాడంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అంటాడు. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఉంటాడంటే, నీ కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, ఎవడు నువ్వు అపహరింపకుండా అట్లా అంటాడు. అంటే ఆ విశ్వాసం కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా ఇంకొక ఎత్తు. అంతం వరకు కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సాతానుడు మరి ఎన్నో శోధనలు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ శోధనలు అంటే 2 రకాల శోధనలు ఉంటాయి. ఫిజికల్గా ఏదో ఒక సమస్య తీసుకొచ్చి శోధిస్తాడు సాతానుడు. ఆత్మీయంగా కూడా మరి పాపంలో పడిపోయేటట్టుగా వాడు మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన విశ్వాసానికి అదొక పరీక్ష. ఆ పరీక్షలో మనం గెలవాలి. ఆ పరీక్షలో మనం గెలిచినప్పుడు, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మరి మెప్పు ఘనత అనేది మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ పరీక్షలో గెలవాలంటే కష్టమే. అవునంటారా కాదంటారు? ఆ పరీక్షలో గెలవాలంటే కష్టమే, కానీ గెలిస్తేనే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ ఘనత అనేది కలుగుతుంది. హల్లెలూయా. మరి ఆ పరీక్షలో మనం గెలవాలి అంటే ఎవరు గెలిపియాలి? మరి దేవుని సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. దేవుడు యేసు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు త్రోవ చూపించిండు. ఆ త్రోవలో మనం నడవాలన్నా కానీ దేవుని సహాయం మనకు కావాలి ఖచ్చితంగా. దేవుని సహాయం ఉంటేనే మనం ఆ త్రోవలో మనం నడవగలుగుతాం. దేవుని సహాయం లేకపోతే
దేవుని త్రోవలో మనం అస్సలు నడవలేము. హల్లెలూయా. దేవుని అస్సలు మనం ఫాలో కాలేము. హల్లెలూయా. దేవుని మార్గంలో మనం నడవాలంటే, నీతి మార్గంలో మనం నడవాలంటే, దేవుని మనం ఫాలో కావాలంటే మనకు ఖచ్చితంగా ఎవరి సాయం కావాలి? దేవుని సాయం ఖచ్చితంగా కావాలి మనకి. హల్లెలూయా. ఇప్పుడు దావీదే ఉన్నాడు. దావీదు పాపం చేశాడు. గొప్ప భక్తుడు దావీదు, మామూలు వ్యక్తి కాదాయన. గొప్ప విశ్వాసే దావీదు. కానీ ఒకసారి ఏమైపోయింది? ఘోరమైన పాపంలో పడిపోయాడు. గొప్ప విశ్వాసి, ప్రార్థన పరుడు. హల్లెలూయా. మరి నా సన్నిధిని వెతకండి అని చెప్పి దేవుడు సెలవిస్తే, యెహోవా సెలవిస్తే, నీ సన్నిధిని నేను వెతికేదనని చెప్పి నా హృదయం నీతో అని అంటాడు దావీదు. అంతగా హత్తుకున్న వ్యక్తి దేవుణ్ణి. హల్లెలూయా. గొప్ప ఆరాధికుడు, గొప్ప అభిషక్తుడు, గొప్ప ఆరాధికుడు, ప్రార్థన పరుడు. 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడు. ఇంత సహవాసం కలిగిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. మరి ఆయన రాజయ్యుండి కూడా, దేవా నా సింహాసనాన్ని నువ్వు స్థిరపరచు ప్రభా, తరతరాలు నా కుటుంబమే ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించు ప్రభా అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆయన ఏం కోరుకున్నాడు అంటే దేవుని సన్నిధినే కోరుకున్నాడు. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసించేదని అంటాడు. హల్లెలూయా. నేను దేవుని యొద్ద ఒక వరం అడిగితేని ఆయన ప్రసన్నతను చూచుటకు ఆయన మందిరంలో మరి నేను నివాసం చేసేదని అంటాడు. ఇంత ఇంత భక్తుడు దావీదు, దేవునితో మరి సహవాసం కలిగి ఉండాలని చెప్పి ఇంత ఆశ కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఒకరోజు ఏమైపోయింది? పాపంలో పడిపోయాడు, ఘోరమైన పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. ఘోరమైన పాపంలో పడిపోయాడు. గొప్ప భక్తుడు ఘోరమైన పాపంలో పడిపోయాడు ఒకరోజు. అంటే నువ్వు ఎంత గొప్ప పరీక్ష అనేది మన విశ్వాసానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది. సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడు కూడా 24 గంటలు వాడు కనిపెడతా ఉంటాడు. వాడు వీళ్ళని ఎట్లా నేను పాపంలో పడేయాలి, ఎట్లా పాపంలో పడేయాలని చెప్పి 24 hours కనిపెడతా ఉంటాడు. వానికి అస్సలు దొరకొద్దు. హల్లెలూయా. మనం ఎంత దొరకొద్దు అనుకున్నా కానీ మరి దాంట్లో మనం దొరికిపోతూ ఉంటాం. దావీదు గొప్ప భక్తుడు. దావీదు దేవునితో సహవాసం కలిగిన వాడు. ఈ లోక సంబంధమైన ఏవి కూడా దావీదు ఆశించలే. దేవుని ప్రేమించిన వ్యక్తి. ఆయన మహారాజు అయినా కానీ ఆయన ఎప్పుడు రాజు కాకముందుకు నేను రాజు అవుతా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. రాజు అయిన తర్వాత కూడా నేను రాజును కదా అని ఎప్పుడు అనుకోలేదు. దేవునితో సహవాసమే కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఒక్కసారి పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా కానీ ఆడవాళ్ళు అందరు కనబడేటట్టుగా స్నానం చేసుకుంటారా? మంచిగా అందరు కనబడేటట్టుగా స్నానం చేసుకుంటారా? చేసుకోరు. అవునా? కానీ మరి దావీదుకి మంచిగా కనబడేటట్టుగా బెత్షెబా స్నానం చేస్తుంది. దావీదు ఆమె చూసి మరి ఆమె అందానికి మరి టెంప్ట్ అయిపోయి ఏమైపోయి పాపంలో పడిపోయాడు. సాతానుడు ఈ దావీదును పడేయడానికి ఆ బెత్షెబాను వాడుకున్నాడు. సాతానుడు ఏం చేసిండు? ఘోరమైన పాపంలో పడేసాడు. ఆ గొప్పగా మరి ఆరాధించే వ్యక్తి, గొప్ప భక్తునికే మరి అలాంటి సమస్య ఎదురైతే మనకు ప్రతిరోజు మనకు ఎదురైతేనే ఉంటుంది ఇలాంటి సమస్య. సాతానుడు మనల్ని పాపంలో పడేయడానికి చూస్తూ ఉంటాడు. అనేది మరి దావీదు అంత గొప్ప భక్తుడైనా కానీ ఆయన పాపంలో పడిపోయాడు. తర్వాత మళ్ళా క్షమాపణ కోరి మరి ఏమడుగుతున్నట్టే, దేవా నీ మార్గంలో నువ్వు నన్ను నడిపించు, నీతిమంతుడిగా ఉండేటట్టుగా నువ్వు నాకు సాయం చేయి. అప్పటి వరకు నీతిమంతుడిగా ఉన్నాడు లేడని కాదు, ఏ పాపం కూడా చేయని వాడు అప్పటి వరకు బెత్షెబాతో పాపం చేసేంత వరకు కూడా నీతిమంతుడే. అప్పుడు అడగలే ఆయన, దేవా నువ్వు నాకు సాయం చేయని చెప్పి.
ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో అప్పుడు అడిగిండు క్షమాపణ కోరి, దేవా నువ్వు నన్ను నడిపించు, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి. హల్లెలూయా. మరి ఈ విధంగా అడిగి తర్వాత ఏమైపోయాడంటే ఇక మళ్ళా ఏ పాపం కూడా చేయని కంప్లీట్ మరి పరిశుద్ధుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అభిషేక్ అనే ఒక అమ్మాయిని మరి ఆయన ముసలితనంలో తీసుకొచ్చి ఆయన ముందర పెడతారు పని వాళ్ళు, ఆయన పరిచర్య చేయడానికి. పాపం చేయడు. దావీదు బెత్షెబాతో చేసినట్టుగా మరి అభిషేక్ అనే అమ్మాయితో, చాలా మంచి అందమైన అమ్మాయిని ముందర తీసుకొచ్చి పెట్టినా కానీ మళ్ళా పాపం చేయలే. ఎందుకంటే దేవుని అడిగి పొందుకున్నాడు. హల్లెలూయా. దేవా నువ్వు నన్ను నడిపించు, దేవా నువ్వు నాకు సాయం చేయి, నేను నేను మరి పాపములో పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు, నువ్వే నన్ను నడిపించు, నువ్వే నాకు త్రోవ చూపించి నన్ను నడిపించు అని చెప్పి దేవుని అడిగి మరి పొందుకున్నాడు దేవుని సహాయాన్ని. హల్లెలూయా. మరి దావీదు కంప్లీట్గా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు అయిపోయాడు కంప్లీట్గా. చివరికి మా ముసలితనం వచ్చేసరికి హల్లెలూయా. ఎట్లా ఆయన నీతిమంతుడు అయిందంటే దేవుని సహాయంతో నీతిమంతుడు అయింది. హల్లెలూయా. మరి దేవుడు మనకు త్రోవ చూపించాడు. ఆ త్రోవలో నడవాలంటే 100% మనకు ఎవరి సపోర్ట్ కావాలి? దేవుని సపోర్ట్ కావాలి. కాబట్టి మనం ఏం అడగాలి? ప్రతిరోజు కూడా దేవా నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా, నీ నామాన్ని బట్టి నన్ను నడిపించు ప్రభా అని చెప్పి మనం దేవుని అడగాలి ప్రతిరోజు కూడా. హల్లెలూయా. మరి దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకి ఆయన మార్గంలో నడిచే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆయన నడిపిస్తాడు దేవుడు మరి మనలో ఉండి. హల్లెలూయా. మనల్ని మరి దేవుడు ఆయన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. దేవా నన్ను నువ్వు నడిపించని చెప్పి ప్రతిరోజు మనం అడగాలి దేవుని ఈ మాట. దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన త్రోవలో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయనను మనం ఫాలో కావాలంటే మన దేవుని సహాయం అనేది ఖచ్చితంగా మనకు కావాలి. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేద్దాం, అడుగుదాము. దేవా నన్ను నీ మార్గంలో నడిపించు ప్రభా అని చెప్పి మనం దేవుణ్ణి అడిగితే కనుక మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని అడుగుదాము. అందరం కూడా కళ్ళు మూసుకొని, కృపా కనికరం గల మా ప్రభువా యేసయ్య, ఇదిగో తండ్రి, యేసయ్య తండ్రి, మరి వాక్యము ద్వారా ప్రభువా యేసయ్య తండ్రి, దేవా మరి నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసయ్య తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి, దేవా మరి ఇదిగో తను మరి దావీదు అడుగుతున్నాడు ప్రభా యేసయ్య తండ్రి. యేసయ్య నీ నామమును బట్టి ప్రభా యేసయ్య తండ్రి త్రోవ చూపించి నన్ను నడిపించి అని చెప్పి దావీదు అడుగుతున్నాడు ప్రభా. ఎందుకంటే ప్రభా యేసయ్య తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, మరి మేము నీ మార్గంలో నడవాలన్నా కానీ తండ్రి మరి నడవాలనుకున్నా కానీ నడవలేకపోతున్నాం ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, దేవా యేసయ్య ఇదిగో ప్రభా, మేము నీ మార్గంలో నడవాలంటే తండ్రి నీ సహాయం మాకు కావాలి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, దేవ మరి నీవు మమ్మల్ని నడిపించినప్పుడే ప్రభా యేసయ్య తండ్రి నీ త్రోవలో మేము నడవగలుగుతాం ప్రభా. యేసయ్య తండ్రి, యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి, మరి ఇదిగో ప్రభా నిన్ను ఫాలో కాగలుగుతాం తండ్రి. కాబట్టి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ మరణం లేని మార్గంలో ఇదిగో తను మరి నీతి మార్గంలో జీవము కలదు, ఆ మార్గంలో మరణమే లేదని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, ఆ మరణమే లేని మార్గంలో ప్రభా యేసయ్య తండ్రి, యేసయ్య ఇదిగో ప్రభా మేము నడవాలంటే ప్రభా యేసయ్య తండ్రి, యేసయ్య ఇదిగో ప్రభా నీ సపోర్ట్ కావాలి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, కాబట్టి ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా యేసయ్య తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా మీరు మమ్మల్ని నడిపించినప్పుడే తండ్రి మేము నీ మార్గంలో నడిచి ప్రభా సంపూర్తిగా నీతిమంతులంగా మరి దావీదు వలె తండ్రి సంపూర్తిగా నీతిమంతులంగా తీర్చబడతాం ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, కాబట్టి ప్రభా మమ్మలను తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్య తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాక్రమెంట్ ప్రే చేసుకున్నాము.
స్వామి ప్రే చేసుకున్నాం. కృపా కనికరంగా మా ప్రభువా యేసు తండ్రి దేవా, మరి మా కొరకై విరిగొట్టబడిన నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా తండ్రి మరి రొట్టెను ప్రభా, రక్తానికి మరి నువ్వు మా పాపముల నిమిత్తము మరి చిందించిన ఈ రక్తానికి సాదృశ్యంగా ప్రభా యేసు తండ్రి, మరి ఈ ద్రాక్ష రసమును ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా యేసు తండ్రి దేవా, మరి మేము త్రాగుతుండగా ప్రభా యేసు తండ్రి నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి దేవ, మరి ఆ త్యాగానికి ఫలితంగా జీవించే ప్రభా యేసు తండ్రి, నీ మార్గమును నడిచే ప్రభా యేసు తండ్రి, సామర్థ్యమును ప్రభా యేసు తండ్రి దేవా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తీసుకున్నట్లయితే లేచిందో ఉన్నట్లయితే ఇంకా లాస్ట్ ప్రేయర్ చేసుకొని ముగించుకున్నాము. కృపా కనికరం గల మా ప్రభువా యేసు తండ్రి దేవా, మరి యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా, పేరు పేరున మరి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి ప్రభా యేసు తండ్రి దేవా, మరి నీ బలంతో మీరు నింపండి ప్రభా యేసు తండ్రి. ఎలాంటి బలహీనత కూడా ప్రభా తండ్రి మరి ఇక్కడ వారిలో కానీ మరి లైవ్లో మరి చూస్తున్న వారిలో కానీ ఇది తను మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్న వారందరిలో కూడా ప్రభా తండ్రి మరి మంచి ఆరోగ్యమును ప్రభా మీరు కలగజేయండి ప్రభా. ప్రతి బలహీనత నుంచి తండ్రి దేవా మీరు విడిపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసు తండ్రి. యేసు ప్రభా తండ్రి ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ప్రభా తండ్రి దేవా, మరి యేసు తండ్రి దేవ మరి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండడానికి వీలేదు ప్రభా యేసు తండ్రి దేవ. మరి ప్రతి ఆటంకమును ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఆటంకమును తొలగించండి తండ్రి. ప్రతి ఇబ్బంది నుంచి మీరు విడిపించండి ప్రభా యేసు తండ్రి. ఫైనాన్షియల్గా ప్రభా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసు తండ్రి.
యేసు ఇదిగో తన అన్ని విషయాల్లో కూడా తండ్రి ఇదిగో ప్రభా మరి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా తండ్రి యేసు ఇదిగో ప్రభా ఇక్కడ మమ్మల్ని అందరినీ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి యేసు ఇదిగో ప్రభా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆత్మీయంగా కూడా ప్రభా మరి అత్యధికంగా దినదినము ప్రభా అత్యధికంగా ఎదుగులాగిన ప్రభా యేసు తండ్రి దేవా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం యేసు తండ్రి. దేవా యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచమను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చమను గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచు, మరణస్థుని క్షమించిన ప్రకారం మరణం క్షమించు, శోధనలోనికి దేకాకి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నియంత్రము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.